చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి శాసనసభ్యులు పురవర్తి నాని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారని, ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే శాసనసభ్యులు పులవర్తి నాని దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే పరిష్కారం చేస్తున్నారని తెలియజేసిన తిరుపతి రూరల్ మండలం సాయినగర్ పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మర్రిపల్లి సదాశివం ఆచారి సూపర్ 6 సూపర్ హిట్ జయప్రదం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఈయన తెలుగుదేశం పార్టీ నందు ఓటు హక్కు రాగానే పార్టీలో చేరి క్రియాశీలకంగా కార్యకర్తగా పనిచేస్తూ పార్టీ ఆదేశాల మేరకు తనపై ఏ బాధ్యతలు అప్పగించినా వాటిని ప్రజలకు చెరవేర్చేలాగా పార్టీ గెలుపు కోసం కృషి చేయడం జరిగిందని, దాన్ని గుర్తించి నాకు తిరుపతి రూరల్ మండలం సాయినగర్ పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా అవకాశం ఇచ్చిన పులవర్తి నానికి కృతజ్ఞతలు. అలాగే నన్ను ఆదరిస్తున్నటువంటి సాయినగర్ పంచాయతీ ప్రజలందరికీ ధన్యవాదాలు. మీకు ఎల్లవేళలా రుణపడి ఉంటాను అని తెలిపారు. కూటమి ప్రభుత్వం పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు కొనసాగుతోందని, ప్రజలు ప్రశాంత జీవనం కొనసాగిస్తున్నారని, కూటమి పరిపాలన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలియజేస్తూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి మర్రిపల్లి సదాశివం ఆచారి తెలియజేస్తూ ప్రసంగించారు. అందరికీ నమస్కారము. నన్ను ఆదరిస్తున్నటువంటి సాయినగర్ గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నా నమస్సుమాంజలి. నేను ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటాను. నాకు సాయినగర్ గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినటువంటి మా ఎమ్మెల్యే పులవర్తి నాని అన్న గారికి నా ధన్యవాదాలు. మాపై మీరుంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కర్తవ్యాన్ని నిర్వహిస్తాము. అభివృద్ధి ధ్యేయంగా నడుస్తున్నటువంటి చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే మన పులవర్తి నాని అన్న గారికి నా నమస్కారము. అన్న అంటే ఏ టైం అన్నా కానీ మనకి అందుబాటులో ఉండి ఆ సమస్యను తక్షణమే పరిష్కరిస్తూ మునుపెన్నడూ లేని విధంగా జనాలకు అందుబాటులో ఉండి ప్రజా దర్బార్ అనే కార్యక్రమం కానీ, మన సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ, మన రోడ్లు కానీ, నీటి సమస్య కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఫస్ట్ అసెంబ్లీలో మన మఠం భూముల గురించి, పట్టాల గురించి ప్రస్తావించిన మన చంద్రగిరి నాని గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సాయినగర్ పంచాయతీ సమస్యలు ఏమన్నా నా దృష్టికి తీసుకొచ్చినట్టయితే నేను మన అన్నగారికి నాన్న గారికి దగ్గర తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరించే దిశగా నేను ముందడుగేస్తాను. ఇంకా ఉండే 3 సంవత్సరాలు చంద్రగిరి అభివృద్ధి పదంలో నడుస్తుందని ఆశిస్తున్నాము. నా పేరు మర్రిపల్లి సదాశివం ఆచారి. నేను సాయినగర్ గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి సాయినగర్ పంచాయతీ సమస్యలన్నీ నెరవేరుస్తున్నాను. నాపై దయించి నా కష్టాన్ని గుర్తించి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి మన చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని అన్న గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ పదవికి సహాయపడిన నా పెద్దలకి అందరికీ, నాకు వెన్నుండి నడిపించిన అందరికీ నా నమస్కారం. నా ఊహ తెలిసినప్పటి నుంచి నేను టీడీపీ పార్టీలోనే కట్టుబడి ఉన్నాను. గతంలో నేను బూత్ ఏజెంట్లుగా గాను, మన ఎంపీ శివప్రసాద్ గారికి బూత్ ఏజెంట్గా గాను, మన ఎమ్మెల్యే గారికి అందరికీ నేను బూత్ ఏజెంట్లుగా నా కార్యక్రమం నిర్వర్తిస్తున్నాను. గతంలో చూసుకున్నట్టయితే పోయినసారి నేను ఎంపీటీసీగా కూడా నామినేషన్ వేయడం జరిగింది. అప్పుడు స్కూటనింగ్లో నన్ను తీసేయడం కూడా జరిగింది పక్క పార్టీ వాళ్ళు. నాకు ఓటకు వచ్చినప్పటి నుంచి నేను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను, తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతాను. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాను. పార్టీ ఆదేశించిన మన గవర్నమెంట్ ప్రోగ్రాంలు కానీ, ప్రతి ఒక్కటి పెన్షన్ కార్యక్రమాలు కానీ, అన్నీ బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, ఇలా మన పార్టీ సూచించిన ప్రతి ఒక్క ప్రోగ్రాంలో నేను పాల్గొని ప్రజలకు నిరంతరం నేను అందుబాటులో ఉంటాను. ప్రజల సమస్యలకై నేను నిరంతరం పోరాడుతాను. ప్రజా సమస్యలను కూడా నేను పరిష్కరించే దిశగా నేను ముందుకెళ్తాను. సూపర్ 6 సూపర్ హిట్ చేసినటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు. 3,000 ఉన్నటువంటి పింఛన్ని 1,000 రూపాయలు పెంచి 4,000గా అందజేస్తున్నారు. దీపం పథకం కింద మహిళలకు 3 సిలిండర్లు ఉచితంగా అందజేస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అర్హులైనటువంటి రైతులకి అకౌంట్లో
నగదు జమ చేశారు. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభించారు. 5 రూపాయలకి నాణ్యమైన భోజనం అందిస్తూ మంచి చేస్తున్నారు. తల్లికి వందనం పథకం ద్వారా ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 నగదు జమ చేశారు. శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకి ఉచిత బస్సు ఏర్పాటు చేశారు. కూలీ నాలికి వెళ్ళే మహిళలు, ఉద్యోగాలు చేసే మహిళలు ఈ శ్రీశక్తి పథకం ద్వారా ఈ బస్ ఛార్జీలు మిగలబెట్టుకొని ఇంట్లో అవసరాల నిమిత్తం ఉపయోగిస్తున్నారు. పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సి నిర్వహించి జాబుల్ని భర్తీ చేశారు. వరుసగా 2వ సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. అమరావతి రాజధాని చట్టబద్ధం చేసినటువంటి మన మోడీ గారికి, నాయకులందరికీ నా ధన్యవాదాలు. నాడు తండ్రి గారు కియా పరిశ్రమను తీసుకొచ్చారు. నేడు తనయుడు మన రాయలసీమలో గర్వపడేటట్టుగా మన రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమను తీసుకొచ్చాడు. తద్వారా నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పిస్తూ మెండుగా ఉన్నాయి అవకాశాలు. మరొకసారి సాయినగర్ గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నా నమస్సుమాంజలి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్, జై నానన్న.